ఓకేనా. शुभया स्मृत्याः संयुक्तु यस्मात् स्मरन्नापरमस्ति कस्मिद्यस्मान्नानीयो नद्येतदूसोऽद्य एकं जनाम प्रेमावेतद्यस्वतनां यो देवानां प्रथमं पुरस्कारं सप्तभावात् प्रभवं तिरस्कारात् सप्तमे भवताये हृदयं दुर्गामानुहारयान्निहिता सप्त सप्त अगस्य मुद्रा जलयश्च सर्वेष्म नारायणं महात्मेयं विश्वात्मानं नारायणं नारायणपरो नारायणपरं ब्रह्मणत्वं नारायणः परः భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాఘమాసం సందర్భంగా మాఘమాస చతుర్దశి నుంచి ప్రారంభించి త్రయోదశి నాడు అంకురార్పణ జరుగుతుంది. చతుర్దశి నాడు కలశ ఆసాదనం జరుగుతుంది. అలాగే పూర్ణిమ నాడు మాఘ పూర్ణిమ నాడు పూర్తిగా సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. మనకు ఆలయాల్లో జరిగేటువంటి అభిషేకోత్సవాల్లో ఉత్తమము, మధ్యమము, అధమము, అధమాధమము అని ఈ అభిషేకాలకు ఒక పద్ధతి ఉన్నదన్నమాట. ఉత్తమము అంటే సహస్ర కలశ అభిషేకాన్ని ఉత్తమమైనటువంటి అభిషేకంగా చెప్తారు. శాస్త్రంలో చెప్పిన పద్ధతిలో అంటే ఆగమ శాస్త్రంలో ఉన్న పద్ధతిలో ఆ 1000 కలశాలను ఒక పద్ధతి ప్రకారం అక్కడ ఆసాదనం చేసుకుంటారు. వాటిల్లో ఆయా దిక్కులను అంటారు. ఒక్కొక్క దిక్కుకి 25 అలాగా చుట్టూతా కూడా 25 కలిసి ఉంటాయి. మళ్ళీ ఆ 25లో మళ్ళీ 9 అని ఇలాగా రకరకాలుగా దాంట్లో ఆ పద్ధతి అంతా ఉంటుంది. దానికి ఆసాదనం చేసుకునేటువంటి విధానం కూడా ఎలా ఏ కలశాలు ఉండాలి, ఆయా కలశాల్లో ఏ ద్రవ్యాలు దాంట్లో చేర్చాలి, తీర్థ కలశాలు ఏమిటి, ద్రవ్య కలశాలు ఏమిటి అని ఇలాగా ఒక వివరమైనటువంటి పద్ధతిని మనకు ఆగమ సంప్రదాయం చెప్పింది. ఆ ఆగమ శాస్త్రంలో ఉండేటువంటి పద్ధతిలో ఈ సహస్ర కలశాభిషేకం అనేటువంటి దాన్ని సంకల్పించి దాన్ని చేస్తారు. ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఎందుకు చేయాలి అని అంటే ఈ మాఘమాసం అంతా కూడా స్నానానికి గొప్ప మాసంగా చెప్తారు. అంటే ఈ మాఘమాసంలో దైవానికి చేసేటువంటి అభిషేకమే కాదు, మనం కూడా చక్కగా నదీ స్నానం చేయటం కానీ సముద్ర స్నానం చేయటం కానీ ఈ మాఘమాసంలో మనకు చాలా ప్రధానంగా ఉంటుంది. దానికి కూడా కారణం ఏంటంటే ఈ మాఘమాసంలోనే శివరాత్రి వస్తుంది. శివుడు కూడా అభిషేక ప్రియుడు అంటాం కదా. శివుడు అభిషేక ప్రియుడు కావడానికి మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి నాడే ఈ శివరాత్రి ఏర్పడి ఆనాడు శివునికి అభిషేకం చేసేటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా ఇదంతా కూడా ఒక విధానం అన్నమాట. ఆ విధానాన్ని అనుసరించి భద్రాచలం